చేగుంట మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన మహంకాళి దేవాలయం ప్రథమ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా అంగరంగ వైభవంగా నిర్వహించారు. 108 మంది ముత్తైదువులచే 108 కలశాలతో టపాకాయలు కాలుస్తూ నృత్యాలు చేస్తూ స్థానిక ఆంజనేయ స్వామి దేవాలయం నుండి మహంకాళి అమ్మవారి దేవాలయం వరకు ఊరేగింపుగా వచ్చి మహంకాళి దేవాలయంలో అమ్మవారికి అభిషేకం నిర్వహించారు. అనంతరం చండీ హోమం నిర్వహించారు. మహిళలు భక్తులు పెద్ద ఎత్తున హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. మాజీ ఎంపీపీ మాసుల శ్రీనివాస్, ఆలయ కమిటీ చైర్మన్ ఉషికి శ్రీనివాస్, ఆర్యవైశ్య సంఘం నాయకుడు పరంజ్యోతిలు మాట్లాడుతూ నూతనంగా నిర్మించిన ఆలయ వార్షికోత్సవం 5 రోజుల పాటు నిర్వహించడం జరుగుతుందని, 108 కలశాలతో వచ్చి వివిధ గంగా జలాలతో అమ్మవారికి అభిషేకం చేయడం జరిగిందని, అమ్మవారి కృపా కటాక్షాలతో ఈ ప్రాంత ప్రజలతో పాటు పరిసర ప్రాంత ప్రజలు కూడా సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ ఉషికే శ్రీనివాస్, మాజీ ఎంపీపీ మాసుల శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ వెంకటలక్ష్మి రఘురాములు, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు నగేష్, మహంకాళి దేవస్థాన కమిటీ ఉపాధ్యక్షులు దుర్గం పవన్ కుమార్, కార్యదర్శి సత్తయ్య, చింతల సిద్ధిరాములు, నర్సింలు తదితరులు పాల్గొన్నారు. నిన్నటి రోజున గురువారం రోజున అమ్మవారికి యజ్ఞం ప్రారంభించబడింది. అదే రకంగా రెండవ రోజు కూడా మరి కలశాలతో 108 కలశాలతో ఆంజనేయ స్వామి ఆలయం నుంచి మరి మహిళలు ఊరేగింపుగా ఒకే రకమైనటువంటి డ్రెస్తో రావడం జరిగింది. అమ్మవారికి గంగా జలాలతో అభిషేకం కూడా చేయడం జరిగిందండి. మరి మూడో విడతగా ఈరోజు యజ్ఞము నవచండీ యాగంలో కూర్చున్నదలచి వారు అందరూ కూర్చోవచ్చు. అదే రకంగా రేపు యజ్ఞము సమాప్తి అవుతుంది. అమ్మవారి వార్షికోత్సవ కార్యక్రమాలు కూడా రేపటితో పూర్తవుతున్నాయి. రేపు పూర్ణాహుతితో పూర్తవుతుంది. అదే రకంగా ఆదివారం ఊరేగుగా బోనాలన్నీ ఊరేగుగా వచ్చేసి అధిక సంఖ్యలో అందరూ కూడా గట్టెల్లో బోనాలు ఊరేగుగా మేళతాళాలతో అంగరంగ వైభవంగా రేపు బోనాల కార్యక్రమం జరుగుతుంది. మరి మూడవ రోజు 5వ రోజు సోమవారము అమ్మవారు ఊరేగింపు జరుగుతుంది బ్రహ్మాండంగా. సాయంత్రం 5 గంటల నుంచి జరుగును. అదే రకంగా ఉదయం 10 గంటల నుంచి ఈరోజు రేపు ఆదివారం బోనాలు తీసి ఓడి బియ్యం పోసినటువంటి భక్తుల యొక్క ఓడి బియ్యము అమ్మవారి ప్రసాదంగా వండడం జరుగుతుంది. కాబట్టి ఓడి బియ్యం పోసిన వాళ్ళు కాక అందరూ కూడా భక్తులందరూ వచ్చి అన్నదానాన్ని సేకరించాలని చెప్పి కోరుతున్నాము. సోమవారం ఉదయం 10 గంటలకు అన్నదానం ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ ఆలయ ప్రాంగణంలో వచ్చేసి అందరూ కూడా ఈ అన్నదాన విధానాన్ని సేకరించాలని చెప్పి కోరుతున్నాము. అదే రకంగా మరి 5 రోజుల కార్యక్రమానికి భక్తులందరూగా ఇచ్చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇటు చేయకుండా